బబుల్ గమ్. సుమ ఇంకా రాజీవ్ కనకల గారి కొడుకు రోషన్ కుమార్ డెబ్యూ ఫిలిం ఇది. డైరెక్టెడ్ బై షెనం అండ్ కృష్ణ అండ్ హిస్ లీలా మూవీ ఫేమ్. డైరెక్టర్ రవికాంత్ పెరుపు. బబుల్ గమ్ వీకెస్ట్ వర్క్ ఆఫ్ రవికాంత్ పెరుపు. ఈయన చేసింది కొన్ని సినిమాలే, బట్ అవిటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వీక్గా అనిపిస్తుంది. స్టోరీ, నేరేషన్, ఎగ్జిక్యూషన్. నాకు పర్సనల్లీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో ఆటోమేటిక్గా మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, దీని స్టోరీ ప్లాట్ చాలా సింపుల్. ఒక స్లమ్లో బతికే అబ్బాయికి సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న అమ్మాయికి లవ్ కనెక్షన్. వీళ్ళిద్దరు లవ్ ఎలా సెట్ అవుతుంది, ఆ లవ్ వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు మన హీరో, అండ్ హీరోకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, మూవీ ఎండింగ్ వరకు కలిసి ఉంటారా లేదా విడిపోతారా, ఇవన్నీ మనం మూవీలో చూస్తాం. ఈ మూవీ పాజిటివ్స్ వచ్చేసి ఇంటర్వెల్ బ్లాక్, వెల్ రైటెడ్ సీన్స్. ఇవన్నీ పేపర్ మీద ఎంత కరెక్ట్గా రాసామన్నది కాకుండా మనం ఎంత కరెక్ట్గా ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ చేయించాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ చాలా మంది కనెక్ట్ అవుతారు. అండ్ రోషన్ కుమార్ డిబెటెన్ హీరో అయినప్పటికీ ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మూవీ ఓవరాల్గా. ఫస్ట్ హాఫ్ ఓకే గుడ్, బట్ సెకండ్ హాఫ్లో ఆస్ట్రేలియాకి వెళ్లాల్సిన ఫ్లైట్ అస్సాంకి వెళ్ళిపోతుంది. దీనికి రీజన్స్ ఏంటంటే బ్యాడ్ కెమెరా వర్క్, కొన్ని సీన్స్ని అవుట్ ఆఫ్ ఫోకస్ చేయడం వల్ల, అండ్ నైట్ టైం జరిగే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ గ్రీనీ ఎఫెక్ట్, అంటే క్లారిటీగా ఆ క్యారెక్టర్స్ కనబడకపోవడం, అక్కడ జరుగుతున్న ఆ ఎక్స్ప్లెనేషన్ మనకి ఆడియన్స్కి రీచ్ అవ్వకపోవడం వల్ల అది బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. అందుకనేమో మనకు ఒక లో బడ్జెట్ మూవీ చూస్తున్నామనే ఫీల్ వస్తుంది. అండ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అంటే అందరివి డీసెంట్గానే ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి. హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసింది సిద్ధు జొన్నలగంటి గారి బ్రదర్. ఈయన ఈ క్యారెక్టర్కి సెట్ అయ్యాడా అంటే అస్సలు సెట్ కాలేదు. హీరోకి బ్రదర్లా కనిపిస్తున్నాడు తప్ప ఏ రకంగా కూడా ఫాదర్లా కనిపించడం లేదు. మదర్ క్యారెక్టర్ మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్. చాలా లౌడ్గా ఉంటాయి క్యారెక్టర్స్ డైలాగ్స్, అండ్ ఆడియన్స్ గ్రాస్ప్ చేసే మూమెంటే దొరకదు ఎక్కడ. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం నెగిటివ్గా టర్న్ అయినప్పటికీ ఇంటర్వెల్ సీన్ తోటి ఒక క్లియర్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఆడియన్స్లో. బట్ సెకండ్ హాఫ్ మొత్తం పడుకోబెట్టేశాడు మన డైరెక్టర్. ఎందుకో కొన్ని సీన్స్ దగ్గర అస్సలు కనెక్ట్ కాలేం మనం. చాలా మైండ్లెస్ సీన్స్ అనే ఉంటాయి సెకండ్ హాఫ్లో. అసలు డైరెక్టర్ ఏం కన్వే చేయాలనుకుంటున్నాడు అనేది అస్సలు అర్థం కాదు. మూవీకి బబుల్ గమ్ అనే టైటిల్ ఎందుకు ఇచ్చారో అనే దానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఉండదు. వైవా హర్ష క్యారెక్టర్ వేస్టెడ్ అనే చెప్పొచ్చు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది పర్టికులర్లీ. ఆ క్యారెక్టర్ చెప్పే ప్రతి డైలాగ్ చాలా ఫోర్స్ఫుల్గా, అస్సలు న్యాచురాలిటీ లేకుండా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఒకటే క్యారెక్టర్ కాకుండా చాలా వరకు క్యారెక్టర్స్ అన్ని ఆర్టిఫిషియల్ పోర్ట్రేయింగ్ అనిపిస్తుంది. అలాగే లౌడ్ వాయిస్, డైలాగ్స్ క్లియర్గా అర్థం కాకపోవడం, ఆడియన్స్కి కన్వే అవ్వకపోవడం బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. రోషన్ కనకాల డిపెండెంట్ అయినప్పటికీ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ కూడా తన క్యారెక్టర్ కున్న క్యాపబిలిటీని బట్టి ఎంత అవసరం ఉందో అంతే చేసింది. సో డీసెంట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు ఈమెది కూడా. బిగ్గెస్ట్ యాసెట్ మూవీకి ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఇజ్జత్ అనే సాంగ్. ఈ రెండు మాత్రమే బిగ్గెస్ట్ యాసెట్ మూవీకి. సో ఫైనల్గా నేనిచ్చే రేటింగ్ 1 స్టార్ మాత్రమే. ఇంకో 0.5 కూడా ఇవ్వాలనిపిస్తుంది ఇంటర్వెల్ బ్యాంక్ కోసం. చాలా బాగా అనిపిస్తుంది. నేను పర్సనలీ దానికి బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో ఓవరాల్గా ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 1.5 స్టార్. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మీరెన్ని స్టార్స్ ఇస్తారో కింద కామెంట్స్ చెప్పండి. ఈ రోజు బబుల్ గమ్ తో పాటు మన కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా చూడడం జరిగింది. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దాంతో ఇది కంపేర్ చేసుకుంటే నాకైతే పర్సనల్లీ బబుల్ గమ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. మీరు కూడా ఈ 2 మూవీస్ చూస్తుంటే ఏ మూవీ బెటరో కింద కామెంట్స్ చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.